ఎంతకని నా మీదే ప్రేమ చూపిస్తావే బాబు, కొంచెం నా గుడ్డు మీద కూడా ప్రేమ చూపించవే, నీకు కొంచెం హెల్త్ బాగుంటుంది, మరి నన్నే అలా తినకే అంటే అప్పుడు గుడ్ల కూర స్టార్ట్ చేసా. కుక్కరకాకు అని పొద్దున్నే 5 గంటలకు లేపి మధ్యాహ్నం అయ్యేసరికి చక్కగా నా పొట్టలో బొజ్జునిపోయేవాడు. కానీ ఇప్పుడేమో వాడు ఎంతకన్నా నా మీదే ప్రేమ చూపిస్తావే బాబు, కొంచెం నా గుడ్డు కూడా తినవే, నీకు బలం వస్తుంది, ప్రతి వారం నన్నేనా అని అనడంతో గుడ్ల కూర క్యాప్సికమ్ అయితే వండేసుకోవడానికి రెడీ అయిపోయాను. మీకు గుడ్ల కూర క్యాప్సికమ్ కర్రీ తెలుసా? మీలో ఎంతమంది ట్రై చేసి ఉంటారు? నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం గుడ్డు కూర ఓన్లీ ప్లెయిన్గా కంటే గుడ్లు టమాటా, గుడ్లు ఎండి నెత్తళ్ళు, గుడ్లు ఎండి రొయ్యలు, గుడ్లు బంగాళదుంప, గుడ్లు క్యాప్సికమ్ ఇలా వెరైటీగా ట్రై చేయాలనిపిస్తుంది. సో ఇంట్లో ఆ రోజు క్యాప్సికమ్ ఉన్నదని చెప్పి గుడ్లు క్యాప్సికమ్ కలిపి వండితే టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ట్రై చేశా. టేస్ట్ అయితే మస్తుంది. సరే మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ వేసుకున్న, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగించుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత క్యాప్సికమ్ వేసేసి బాగా మగ్గించేసాను అనమాట. ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, మసాలాలు అన్నీ వేసేసుకుని బాగా గంటిని అటు కొంచెం తిప్పేసి మనకు వచ్చినట్టు ఏదో అటు ఇటు తిప్పేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఇంకాస్త దగ్గరికి బాగా ఫ్రై అయిన తర్వాత గుడ్లు వేసిన తర్వాత బాగా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత కొంచెం సేపు అవ్వగానే వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, కొంచెం వాటర్ వేయాలి, ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసినా కూర టేస్ట్ పోతుంది. అవును, మీలో ఎంతమందికి మునగాకు కర్రీ ప్లస్ గుడ్లు కలిపి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. చాలా రకాలుగా గుడ్లు వండుతారు. మా మమ్మీ అయితే చాలా వెరైటీగా వండుతుంది. ములంకాడ ప్లస్ గుడ్లు, ఎండి నెత్తళ్ళు, గుడ్లు ఇందాక చెప్పాను కదా, అలా చాలా రకాలుగా వండుతుంది. ప్లెయిన్గా ఎప్పుడు తినబుద్ది లేదు, ఆమ్లెట్స్ రేర్గా తింటాము. గుడ్ల కూర అన్నా కూడా నాకు చాలా ఇష్టం. నేను మెయిన్గా ఇష్టపడేది చికెన్, గుడ్లు బాగా ఇష్టంగా తింటాను. సో మీలో ఎంతమందికి గుడ్లు కర్రీ అంటే ఇష్టం? ఆబ్వియస్లీ గుడ్డు అంటే అందరికీ ఇష్టం, ఎందుకంటే మనకి స్ట్రెంగ్త్ కూడా ఇస్తుంది కాబట్టి. మొత్తానికి నా కూర అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే కూర వండుతున్నంతసేపు నోరు ఊరిపోయిందనమాట, ఎంత వేగంగా దీన్ని తినాలి అని చెప్పేసి. ఫైనల్గా నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది క్యాప్సికమ్ గుడ్ల కర్రీ. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అమ్మ కూడా ఇదే ఫస్ట్ టైం వండడం అని చెప్పింది, అది కూడా నా చేత చేయించింది. నేను ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎప్పుడెప్పుడు కూర టేస్ట్ చేద్దామా అని వెయిట్ చేస్తున్న నాకు ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది కదా. చూడండి ఎంత టేస్ట్ ఉందంటే మరి మామూలుగా లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది క్యాప్సికమ్ గుడ్ల కర్రీ. ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ గైస్.